కొంచెం డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై చేద్దామని ఫిక్స్ అయినాను అనమాట. దానికి ముందు నేను ఆనియన్స్, 2 టమాటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, షాజీరా, లవంగం, ఇలాచి అండ్ చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం సాల్ట్ వేసిన అనమాట. సాల్ట్ ఇలానే వేసేసి అండ్ తర్వాత ధనియాలు కూడా వేసి బాగా మిక్సీ పట్టుకున్నాను అనమాట. మిక్సీ పట్టిన తర్వాతకి మెత్తగా పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిన తర్వాత ఇక మనము కుకింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం కడాయి పెట్టుకొని ఇక ఆయిల్ పోసుకోవాలన్నమాట. నేను 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకున్నా. ఆయిల్లో ఫస్ట్ మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఆయిల్ వేసుకుంటే ఏంటంటే చికెన్కి మంచిగా టేస్ట్ తెలుస్తుంది అనమాట. అండ్ తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్న ఈ ప్యూరీని ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత దాన్ని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాతకి ఇందులో మనము పసుపు అండ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. అవి కూడా మంచిగా కలుపుకున్న తర్వాతకి ఆ పచ్చివాసన పోయేంత వరకు దాంట్లో మంచిగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత మనము ఇందాక ముందుగానే కడిగి పెట్టేసుకున్న చికెన్ని కొంచెం ఉప్పు కలిపి పక్కకి పెట్టుకోవాలి. అండ్ ఇది ఆలోపు మంచిగా దగ్గరికి అయ్యి ఫ్రై అయ్యి పచ్చివాసన మొత్తం పోతుంది. అండ్ పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఇందులో మనం ఇందాక ఉప్పు వేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, చికెన్ని ఇందులో వేసేయాలి. వేసిన తర్వాతకి ఈ మొత్తం పేస్ట్ చికెన్కి పట్టేటట్టు కలపాలి. కలుపుకున్న తర్వాతకి ఇంకా మనము మూత పెట్టేసేయాలన్నమాట. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉంచిన అనమాట. నేను మొత్తం దగ్గరికి అయ్యి వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉంచిన తర్వాతకి ఇందులో లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. అవసరం లేని వాళ్ళు వేసుకోవద్దు కొంచెం, ఎందుకంటే మనం ముందే మసాలా వేసినాం కాబట్టి ఏం పట్టదు. అంతే టేస్టీ కొంచెం డిఫరెంట్ స్టైల్. నేను ఎప్పుడు చేయలేదు ఇంట్లో ఇట్లా, ఫస్ట్ టైం ట్రై చేసిన. అయినా కానీ చాలా బాగా వచ్చింది అండ్ చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ చికెన్ మసాలా వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచి పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి లాస్ట్లో, కాకపోతే మా ఇంట్లో కొత్తిమీర లేదు కాబట్టి వేయలేను అంతే. అండ్ లాస్ట్కి ఇంకా అంతే పొయ్యి కట్టేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్.